నమస్కారం అండి. ఈరోజు మంచి స్కీమ్ గురించి చెప్పుకుందాం. కొన్ని స్కీమ్స్ తెలియక, కొన్ని స్కీమ్స్ మీద అసలు అవగాహన లేక మిస్ అవుతూ ఉంటాం. ఎలా పొందాలో కూడా కొంతమందికేమో తెలీదు. అంటే స్కీమ్ ఉందని తెలుసు, దాన్ని ఎలా పొందాలి ఏంటనేది తెలీదండి. సో, అలాంటి ఒక మంచి స్కీమ్ నేను మీకు చెప్తున్నాను. ఉద్యోగిని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని అని చెప్పి మహిళల కోసం అండి. మహిళల కోసం ఒక స్కీమ్ ఉంది. 3,00,000 దాకా లోన్ ఇస్తారు. అందులోనే మంచి సబ్సిడీ ఉంటుంది. కొంతమందికి వడ్డీ మాఫీ కూడా ఉంది. ఏంటి అనేది చూద్దామండి. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఉంటారు చూడండి. ఇక అన్నీనండి, 1, 2 కాదు, 80 రకాల వ్యాపారాలున్నాయి. అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. చిన్న చిన్నవి ఏదో హోటల్స్ దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, ఇంకా ఇంట్లో ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి, బై ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి, ఇవన్నీ ఆర్థికంగా వెనకబడిన మహిళలు ఉంటారు. పాపం ఎక్కడా కూడా అప్పు పుట్టని పరిస్థితి, బ్యాంకులు కూడా ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగిని అనే స్కీమ్‌లో ఉంటుందండి. కాకపోతే కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలీదు. ఇక్కడ చెప్పాను కదా, 3,00,000 అంటే 3,00,000 తీసుకోవాలని లేదు. 50,000, 1,00,000 సరిపోతుందనుకుంటే అంతే తీసుకోండి. లేదండి 3,00,000 పడుతోంది, చేస్తున్న వ్యాపారానికి ఆ మాత్రం కావాలి అంటే తీసుకోవచ్చండి. ఇక్కడ బ్యాంకులు 3-7 సంవత్సరాల పాటు అంటే ఆ పీరియడ్ ఇస్తారండి, గ్యాప్ ఇస్తారు. కాకపోతే పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం సబ్మిట్ చేసే రిపోర్టు ఏ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఎంత ఆదాయం వస్తుంది, మనం బ్యాంక్‌కి ఎంత పే చేయగలం, ఎంతసేపు బ్యాంకర్ ఇదే చూస్తాడండి. అలాగే మనం పెడుతున్న వ్యాపారం వైబులా కాదా, అంటే ఏదో ఊహల్లో, అంటే గాల్లో మేడలు కట్టకుండా కాస్త ప్రాక్టికల్‌గా ఉండి ఆ ప్రాంతంలో ప్రజలకు అవసరాలు తీరుస్తుంది, ప్రజలకు దగ్గరగా ఉంటుంది, ఖచ్చితంగా ఆదాయం వస్తుంది అనేలా ఉండాలి మీ ఐడియా. కానీ మీరిచ్చే డీపీఆర్ అంటే పెద్ద పెద్ద డీపీఆర్లు ఏం కాదు, మీరు ఏదో ఒక డాక్యుమెంటేషన్ చేసుకుంటారు కదా, అదేనండి. సో, మరి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 18-55 లోపు అంటే ప్రొడక్టివిటీ ఉన్న ఏజ్ కదండి, వీళ్ళకి ఇస్తారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇంతకుముందు ఎక్కడైనా కానీ ఎనీ బ్యాంక్ కానీ, అంటే ఏ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎక్కడైనా అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి మాత్రం ఇవ్వరు. అలా ఎలా తెలుస్తుంది అంటే, మీకు తెలుసు ఈ మధ్య బ్యాంక్స్ అన్నీ కూడా డేటా షేర్ చేసుకుంటున్నాయి. ఎన్బిఎఫ్సిలకు కూడా ఈ ఎగేసినోళ్ళు, డబ్బులు తీసుకొని ఎగేసినోళ్ళ డేటా షేర్ చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళకి ఇవ్వరండి. అలాగే కుటుంబ ఆదాయానికి కూడా ఒక పరిమితి ఉంది. 2,00,000 లోపు ఆదాయ పరిమితి ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అవుతారు. అలాగే ఆ స్టేట్ లోకల్ అయ్యి ఉండాలి. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఆ స్టేటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెలుసు కదండి, ఆ లోకల్ అనేది చూస్తారు. సో, మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు నేషనలైజ్డ్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, అలాగే మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు, ఇలాంటి చోట కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అడగాలి. కాకపోతే ఉద్యోగిని అనే స్కీమ్ ఉంది కదండి, నేను అక్కడ అప్లై చేసుకుంటాను అని. అలాగే ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంది ఇక్కడ. ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మన వివరాలన్నీ ఇవ్వచ్చు. అక్కడ పేపర్ కూడా వస్తుంది, ఏది అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. అది జిరాక్స్ తీసుకొని దానికి కావాల్సిన అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనం ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా, అంటే మనం ఎక్కడ ఉంటున్నాం, నేటివిటీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారండి. అయితే ఇస్తారు అని అంటున్నాను కానీ పర్ఫెక్ట్‌గా మీరు ఆ రిపోర్ట్ ఇవ్వండి దయచేసి. అంటే ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో అది పెట్టండి. ఇంకా చిన్న చిన్న క్యాంటీన్లు, అగరబత్తులు, డైరీ యూనిట్లు, కాఫీ పౌడరు, టీ పౌడర్ దగ్గర నుంచి ఉంటాయి కదండీ, రకరకాలైనవి అన్నిటినీ కన్సిడర్ చేస్తారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే చూడండి, ఆహ్, రుణాన్ని రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే వడ్డీ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, వితంతువులు ఇలాంటి మహిళలకండి. సో, మరి లోన్ మొత్తం మీద వీళ్ళకైతే